యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఓం ఐం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. గౌరీ పూజ చేయించాలి. ఓం గౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ముహూర్త సమయాలు ముంచుకొస్తున్నాయి. నా బీపీ 200 దాటుతోంది. వీళ్ళ పెళ్ళిళ్ళు ఆపకపోతే నా జీవితాంతం వీళ్ళకి ఊడిగం చేయాల్సొస్తుంది. పూజలు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు నేనేం ప్లాన్ చేయాలి? ఎలా ఈ పెళ్లికి ఫుల్ స్టాప్ పెట్టాలి? ముందు వైష్ణవి పెళ్లి ఆపినా చాలు, మిథున పెళ్లి ఆటోమేటిక్గా ఆగిపోతుంది. పెళ్లిలో ఉన్నా. అయ్యో నీకు చెప్పడం మర్చిపోయా. అవి చూసుకుందాంలే. బడ్జెట్టే సార్. పర్లేదు పర్లేదు సార్. ఈ పెళ్లి మా అబ్బాయిదే సార్. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్. చెప్పు చెప్పు సార్. నేను వైష్ణవి చాలా రోజుల నుంచి ప్రేమించుకున్నా. ఓ అలాగా సార్. ఏమైనా సరే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు సార్. వైష్ణవి నా సొంతం సార్. అదెలా కుదురుతుందయ్యా? కుదరదు కదయ్యా. అదేంటి సార్ కుదరదు అంటారు? వివరంగా చెప్పాను కదా. సరే సరే, మళ్ళీ నేను తర్వాత మాట్లాడతాను. ఇంతకీ నువ్వు అమ్మాయి తరపా అబ్బాయి తరపా? అది కాదు సార్, నేను చెప్పాను కదా. ఏది కాదయ్యా? ఓహో, పొరపాటు పడ్డావా? భోజనాలు స్టార్ట్ అయ్యాక చెప్తాలే, నువ్వు వెళ్ళు. ఎలవయ్యా, నేను ఇంకా 2 ఫోన్లు చేయాలి. హలో సార్. అది పెద్ద వేస్ట్ గేట్లా ఉన్నాడే. డైరెక్ట్ గా మ్యాటర్ మండపంలోనే బ్లాస్ట్ చేస్తా. అమ్మా, మీరు వెళ్ళి మధుపర్కాలు మార్చుకుని రండి. మీరు కూడా మార్చుకుని రండి. మ్యాటరు మధుపర్కాల దాకా వచ్చింది. నాకు పెళ్ళి ఆపడానికి రూటే దొరకడం లేదు. ఎలా? పెళ్లి చెడితేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లేకపోతే నా బతుకు పడగ నీళ్ళలోనే. త్వరగా రెడీ అయ్యి రా వైష్ణవి, ముహూర్తం టైం దగ్గర పడింది. అలాగే అత్తయ్య. పదండి వెళదాం.
మిథునా, ఏమైనా హెల్ప్ కావాలా? అవసరం లేదు వైషు, నేను శారీ కట్టేసుకున్నాను. నువ్వు ముందు రెడీ అవ్వు. ఓకే, త్వరగా రా. సరే. మురళి, నువ్వా? నన్ను నా ప్రేమని చీకొట్టి ఎంచక్క పెళ్లి పెట్టలిక్కవా? నేనేం నిన్ను ప్రేమించలేదు. నేను ప్రేమించాను కదా. నన్ను కాదని నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. వీల్లేదు అనడానికి నువ్వెవరు? నా పెళ్లి నా ఇష్టం. మర్యాదగా ఈ పెళ్లి మానుకుంటే మంచిది. లేకపోతే ఇప్పుడే వెళ్ళి అందరిలో మేం ప్రేమించుకున్నాం, తను డబ్బాసతో నన్ను మోసం చేసి ఇతని పెళ్లి చేసుకుంటుందని రచ్చ రచ్చ చేస్తాను. అందరూ థూ అంటారు. మీ అమ్మా నాన్న ఊరేసుకొని చేస్తారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నవారా? మా అక్క లైఫ్ కి ట్రబుల్స్ క్రియేట్ చేద్దామని వచ్చావా? చంపేస్తాను. దెయ్యం వేషాలు వేసి బెదిరించినంత ఈజీ కాదు. వైష్ణవి నేను మనస్ఫూర్తిగా ప్రేమించా. వైషు నిన్ను హేట్ చేస్తుంది. మర్యాదగా బయటికి పో. పోవడానికి రాలేదు. ఈ పెళ్లి చెడగొట్టి వైష్ణవి చేయి పట్టుకుందామనే వచ్చాను. ఏం బాగుతున్నావురా నిన్ను? ఈ జన్మకది జరగదు. నిన్ను మిథునా, ఆగు. వీడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళు మిథునా. నన్నే కొడతావు కదా? నీ అక్క మెడలో తాళం ఎలా పడుతుందో నేను చూస్తాను. రేయ్ మిథునా, నా అక్క పెళ్లికి అడ్డొస్తే నీ అంత చూస్తాను. జాగ్రత్త. మిథునా, నువ్వు వెళ్ళు. సుముహూర్తోస్తు. అమ్మా, పెళ్లి కుమార్తెను రమ్మనండి. వైష్ణవి ఇంకా రాలేదేమిటే? వెళ్ళి చూసిరా. నేను వెళ్ళి చూసిస్తానత్తయ్య. అమ్మా మీదునా, వైష్ణవి ఏదమ్మా? వైష్ణవి తను రెడీ అవుతుంది అత్తయ్య. తను వచ్చేస్తుంది. మీరు పదండి. అల్లరి చేస్తే నా పెళ్లి ఆగిపోతుందని భ్రమపడుతున్నావా? నీ అదృష్టం బావుండి నా ఎదుట పడ్డావు. అదే నన్ను చేసుకోబోయేవాడి కంట పడుంటే ఈ పాటికి చంపి అవతల పారేసేవాడు. అది ప్రేమంటే. నాతో పెళ్లి అనేది మర్చిపో. మర్చిపోవడం జరగని పని. నీతో పెళ్లి అంతకన్నా కాని పని. ఎలా కాదో నేను చూస్తాను. ఇప్పుడే అందరి ముందు మనం ప్రేమించుకున్నామని చెప్తాను. వాడు ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను. వాడు వీడు ఎంట్రా వల్గర్ ఫెలో. మంచిగా మర్యాదగా చెప్తే వినవా? వైషు,
నాకు నువ్వు కావాలంతే. ప్రేమించాడంటే నమ్మడా? అయితే అనుభవించాడని అర్థమయ్యేలా చేస్తా. నిన్ను వదలరా రాస్కెల్. నువ్వు నన్ను నెట్టినా కొట్టినా ఈ పెళ్లి జరగనివ్వను. రేయ్ ఆగరా, ఆగు. ఎక్కడికి వెళ్తావురా? పెళ్ళయ్యేదాకా ఈ గదిలోనే చావు. వాడెవణ్ణో గదిలో పెట్టి ఇది తలుపులు మూసిందేంటి? ఈ రేఖాదేవి గారేరి? రే, ఎవర్రా నువ్వు? ఆంటీ అరవకండి ప్లీజ్, నేను చెప్పేది వినండి. చెప్పు, ఎవరు నువ్వు? మీరు వైష్ణవికి కాబోయే అత్తగారిని. ఆంటీ నేను ఇలా గదిలో ఉండడం నా దురదృష్టం. మీరు రావడం నా అదృష్టం ఆంటీ. బా, నీ సోది చెప్పకు. విషయం ఏంటో చెప్పు. ఆంటీ అది వైష్ణవి నిన్ను ప్రేమించుకున్నాం. ఇప్పుడు నన్ను కొట్టి పెళ్లిపేటలు ఎక్కిందండి. ఆహా, కరెక్ట్ టైంకి దేవుడు వీణ్ణి దూతగా పంపాడు. పావు వచ్చి వచ్చి నా ముందే నిల్చుంది. ఇప్పుడు వీణ్ణి లేపేసి ఆ వైష్ణవి మీద తోసేస్తే అది పోలీస్ స్టేషన్కి, నేను సేఫ్ జోన్లోకి వెళ్తాం. నువ్వు చెప్పేదంతా నిజమేనా? మదర్ ప్రామిస్ ఆంటీ. అయితే నువ్వు ధైర్యంగా ఉండు. నిన్నంత మోసం చేసిన దాన్ని నా కోడలిగా ఎలా చేసుకుంటాను? నిన్ను ప్రేమించింది నా కొడుకు భార్య ఎలా అవుతుంది? అయితే నువ్వు పని చేయాలి. చెప్పండి ఆంటీ, మీరేం చెప్తే అది చేస్తాను. అర్జెంటుగా పోలీసులకు ఫోన్ చేసి నేను చెప్పమన్నట్టుగా చెప్పు. తర్వాత మీ పెళ్లి నేను చేస్తాను. చెప్పండి ఆంటీ.
ఇలాగే చెప్పు. అర్థమైందా? అలాగే ఆంటీ. హలో పోలీస్ స్టేషన్. ఎస్, చెప్పండి. నా ప్రాణాలకి ప్రమాదం ఉంది సార్, వచ్చి కాపాడండి సార్. చాలా థ్యాంక్స్ అండి. ఈవిడ మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందా? భూః పాదో యస్య నాభిః యదాసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తే మబ్ధిః. ప్రేమ పెళ్ళి అని ఆశపడి వచ్చి ప్రాణాలి పోగొట్టుకున్నాడు. వైష్ణవి, నీ చాప్టర్ క్లోజ్. నీ చెల్లెలి పెళ్ళి, నీ పెళ్ళి హుష్ కాకే. ఇప్పుడు ఈ బాడీని ఎక్కడ దాచాలి? సభూమిం విస్తృతో వృత్వా. ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం జరిగింది. తరువాత తాళి తలంబ్రాలు. అమ్మా, పూలదండలు ఎక్కడా? అమ్మ మాల్ని పూలదండలు ఇంకా తేలేదా? గదిలోనే ఉన్నాయమ్మా. గదిలో ఉంటే ఎలాగే, వెళ్ళి తీసుకురా. సరే. పూలదండలే కదా, నేను తెస్తాను, ఉండండి. త్వరగా వెళ్ళి తీసుకురా. స్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యైః. ఇరువురు లేచి ఇలా కూర్చోండి. చిత్రం రమ్యతే తం త్రిభువనవప్సం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వైషు, ఏంటి అలా ఉన్నావు? నాకేమైంది? నేను బానే ఉన్నాను. ఆ దరిద్రం వదిలిందా? వాడికి రాడ్లే మిథున. బుద్ధి చెప్పి పంపించావా? ఎంతకీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? దండలు దండలు
పూలదండలు. ఇవేంటి చిక్కులు చిక్కులుగా ఉన్నాయి? ఈ చిక్కులు మనకు అలవాటేగా, తీసేద్దాం.